సునైనా, టైం అవుతుంది. ప్రసాదాలు సిద్ధం చేసావా? వస్తున్నానండి. ఇదిగోండి. మీరు వెళ్లేది సత్యనారాయణ స్వామి వ్రతానికి, అదే వియ్యపు వారింట్లో. ఆ పని ఈ పని ఉందని చెప్పి వెంటనే వచ్చేయకండి. వ్రతం అయ్యేంత వరకు ఉండండి. అలాగే సునైనా, మధ్యలో ఏ ఆటంకం రాకూడదని ఈరోజు డ్యూటీకి సెలవు పెట్టాను. వెళ్ళొస్తాను. అలాగే అండి. నా బతుకు ఎందుకు ఇలా చేశావో అని అడిగాను. బదులే లేదేమి రామయ్య. నా జీవితం ఇలా అర్థం కాని ప్రశ్నలా మిగిలిపోవడమేనా? హలో జానకయ్య గారు, సబ్ కలెక్టర్ గుడికొస్తున్నారు. అవునా? మీరు వస్తున్నారా? సరే సరే, ఇప్పుడే బయలుదేరుతాను. వైదేహి, అమ్మా వైదేహి. నాన్నా, నాన్నా, ఏంటమ్మా పరధ్యానం? సరే, చెల్లెలు వాళ్ళ ఇంట్లో సత్యనారాయణోత్సవం జరుగుతుంది. ఈ ప్రసాదం చీర తీసుకెళ్ళివ్వు. నేనెందుకు నాన్నా? అయినా మీరే వెళ్తానని ఈరోజు సెలవు కూడా పెట్టారు కదా. పెట్టానమ్మా. ఇప్పుడే గుడి నుంచి ఫోన్ వచ్చింది. సబ్ కలెక్టర్ గారు గుడికి వస్తున్నారట. నేను వెంటనే గుడికెళ్ళాలి. నువ్వు తీసుకెళ్ళి ఇచ్చేయమ్మా. నేను వెళ్ళను నాన్న. ఇక్కడ నాకు చాలా పనులున్నాయి. అమ్మని పంపించండి. మీ అమ్మకు ఒక్కదానికి వెళ్ళటం చేతనవుతుందా? ఆ పనులే ఉన్నా ఉంటే అమ్మ చేస్తుంది, కానీ నువ్వు వెళ్ళమ్మా. అది కాదు నాన్న. ఏంటమ్మా, పొద్దున్నే చెల్లెలు దూరం అయిందని బాధపడ్డావు. ఇప్పుడు చెల్లెల దగ్గరికి వెళ్ళే అవకాశం వస్తుందంటే కాదంటున్నావేంటి? ఒక్కదానివే వెళ్ళాలని ఆలోచిస్తున్నావా? మారుతిని కూడా తీసుకెళ్ళు. మారుతి, నేను సిద్ధం నాన్నగారు. తమ్ముడు, మనం అగరవత్తులు అమ్మడానికి వెళ్ళాలి కదా. తిరిగి వచ్చాక ఇవ్వచ్చులేమ్మా. ఇది కదా ముఖ్యం. ఇద్దరు వెళ్ళిరండి. తీసుకోమ్మా. నేను ఏదోలా తప్పించుకుందామంటే ఇలా చేసావేంటి తమ్ముడు? ఇప్పుడు అక్కడికి వెళ్తే ఆయన నన్ను చూస్తే ఏమవుతుందో తెలుసు కదా. ఏమీ అవదు. నువ్వేం తలుచుకున్నావో, ఆ రామయ్య తండ్రి నాన్నకి గుడి నుండి ఫోన్ వచ్చేలా చేసి నిన్నే అక్కడికి పంపించేలా ఏర్పాటు చేశాడు. మూడు ముళ్ళు 7 అడుగుల బంధం అంటే 7 జన్మలకి ఉంటుందంటారు. కానీ నాకు 3 క్షణాల ముచ్చటగానే మిగిల్చావేంటి రామయ్య? ముడి వేసి మరి ఆ బంధానికి దూరం చేసి ఎందుకెలా బాధ పెడుతున్నావు? నేనే
నేరం చేశాను? ఎందుకు నాకు ఈ శిక్ష? ఇంకా ఆలోచిస్తున్నావేంటి? పదక్క. అక్కడికి వెళ్ళానని తెలిస్తే నానమ్మ చంపేస్తుంది తమ్ముడు. నాన్న పంపిస్తే వెళ్తున్నామక్క. ఏమీ అవదు. ఏదో ఒక సాకు చెప్పి వెళ్లకుండా ఉండడం కుదరదు గాని పద రా. ఏమండి? అదేంటండి, మీరింకా వెళ్ళలేదా? ఇదిగో వెళుతున్నాను. ప్రసాదం చీర ఏదండి? అదే, నాకు అర్జెంటుగా గుడి నుంచి ఫోన్ వస్తే వైదేహిని మారుతిని పంపించానే. నాకు టైం అవుతుంది, వెళ్ళొస్తాను. వైదేహి అక్కడికి వెళ్ళిందా? అమ్మో, ఎంత ఆస్తి, ఎంత డబ్బు! ఎంత లగ్జరీ లైఫ్! టైంకి అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేసాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఇవన్నీ అనుభవించే ఛాన్స్ మిస్ అయి ఉండేదాన్ని. పోతే సినిమా ఛాన్స్ పోయింది. గొప్పింటికి కోడలైపోయాను, అది చాలు. ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్న ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడేంటో నువ్వు ఇదే ఇంట్లో నా పక్క గదిలోనే ఉన్నా ఎంతో దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకలా? అదృష్టం అంటే నీదే సియా. తంతే ఒక్కసారిగా పెంకుటింట్లోంచి ఇంద్రభవనంలోకి వచ్చి పడ్డావు. నీ జీవితమే మారిపోయింది. ఇక నీ అదృష్టాన్ని ఎవ్వరూ దూరం చేయలేరు. ఇంత దగ్గరగా ఉన్నా ఎందుకంత దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది చెప్పు. తెలిసింది. ఎందుకో చెప్పనా? అప్పుడు నువ్వు నాకు దూరంగా ఉన్నా నిన్ను చూడాలని అనిపించిన మరుక్షణం కారేసుకొని నీ దగ్గరకొచ్చి వాలిపోయేవాణ్ణి. అందుకే ఎప్పుడూ నువ్వు నా పక్కనే ఉన్న ఫీలింగ్. కానీ పెళ్లి తంతు మొదలైనప్పటి నుంచి సాంప్రదాయం పేరు చెప్పి నిన్ను చూడనీయకుండా నీ మొహానికి ముసిగేసేశారు. అందుకే ఎంతో దూరంగా ఉన్నావన్న ఫీలింగ్. మొదటిసారి విరహం అనుభవిస్తున్నాను సియా. మళ్ళీ శోభనంలో నీ ముసుగు తీసేంత వరకు ఈ విరహం తప్పేలా లేదు. అవును, సాంప్రదాయాన్ని బ్రేక్ చేస్తే
వామ్మో, ఇందుకి దొరికితే చెవి మెలిపెడుతుంది. అలా అని భయపడితే లైఫ్లో థ్రిల్ మిస్ అయిపోతావు దేవాంశ్. దొంగచాటుగా సియా గదిలోకి వెళ్ళి మెల్లగా ముసుగు తీసి సియా మొహం చూస్తే ఆ కిక్కే వేరు. ఇంకొక క్షణం కూడా వేస్ట్ చేయకూడదు. దేవాంశ్, అబ్బా, అటెక్కడికి రా. అమ్మా, అన్నయ్య అన్నయ్య దగ్గరికి. అన్నయ్య హాల్లోనే ఉన్నాడు కదా. అన్నయ్య అప్పుడే రెడీ అయిపోయాడా? నువ్వు కూడా రా. అబ్బా, పెళ్ళాన్ని ప్రైవేట్ గా కలుసుకునే స్పేస్ కూడా లేదు. అంజీ, ఇంకొంచెం పై కట్టు. సరిగ్గా ఇంకొంచెం కడుతున్నా. నాగండి బాబు గారు. మీ బాబుగారికి ఇవ్వు. చక్రాల కుర్చీలో నుంచి లేచి మరీ కడతారు. లేవగలిగి ఉంటే నేనే చేసుండేవాడిని ఊర్మిళ. చేసే పరిస్థితి లేనందుకు బాధపడుతున్నాను కూడా. భార్య సరదాలు తీర్చలేనందుకు బాధ లేదు గాని తమ్ముడు పెళ్లిలో వ్రతాల్లో పనులు చేయలేనందుకు బాధగా ఉందన్నమాట. రేపు మీ తమ్ముడు పిల్లల్ని కన్నాక కాళ్ళు చేతులు లేవో మరి తమ్ముడు పిల్లల్ని ఆడించలేకపోయానని బాధపడతారే తప్ప నేనొక బిడ్డని కనలేకపోయానని బాధ ఉండదు కదా. దేవుడు అందరికీ అన్ని ఇవ్వడు ఊర్మిళ. లేని వాటిని తలుచుకొని బాధపడుతూ బాధ పెడుతూ బతకాలా? ఉన్న వాటితో సంతోషంగా ఉండాలన్నది మన చేతిలో ఉంటుంది ఊర్మిళ. బాగా చెప్పారు బాబు గారు. పదండి, మన కార్యక్రమాలు మనం చూద్దాం. ఆ సియా సంగతేదో చూడ్డం మానేసి లక్కీబాబు మీద పడ్డావేంటే? ఇప్పుడు అక్కడ మాత్రం చేయడానికి ఏముంది? ముసుగులో ఉన్నది సియానే అని తేలిపోయింది కదా. తాళి కట్టింది సియాకా లేదా వేరెవరికో అని తేలేదాకా ఏమీ చేయలేవు. ఏమీ చేయలేవని ఊరుకుంటే ఎలా ఊర్మిళా? ఆలోచించు. అసలు దొంగ ఈరోజు దొరికిపోవాలి. హిందూ, నువ్వా? నాకు తెలుసురా నువ్వు ఇలాంటి చిలి పనులు చేస్తావని. అందుకే
షియాని పంపించి నేను ముసుగులో వచ్చా. ఏంటిందు ఎంతో కష్టపడి దాక్కుని మరీ వచ్చి చూద్దామని ప్లాన్ చేస్తే మొత్తం పాడు చేసావు. దాక్కుని చూస్తావా? శోభనం వరకు చూడకుండా ఉండలేవా? వదిలిందు వదలను. ఒక్కసారి సియాను చూసి వెళ్తాను. వదిలేందు. నీ పప్పులే నా దగ్గర ఉడకో. వ్రతం అయ్యాక శోభనం, అంతవరకు షియాను చూడడానికి వీల్లేదు. ముందు వ్రతానికి రెడీ అవ్వు, పద. ఇందు 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 ప్లీజ్ ఒక్కసారి. సునైనా, సునైనా, కాస్త మంచినీళ్ళు తీసుకురావే. అలాగే అత్తయ్య, వస్తున్నాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, వీధిలో అందరూ మన సియా పెళ్లి గురించి కథలుగా చెప్పుకుంటున్నారంటే నమ్ము. అంత గొప్ప సంబంధం కుదరడం అంటే మాటలంటే ఎంతైనా నా మనవరాలు అదృష్టవంతురాలే. ఏంటి అలా చూస్తున్నావు? తాళి కట్టింది వైదేహికైతే సియా ఎలా అదృష్టవంతురాలవుతుందని అనుకుంటున్నావు కదా? నాకు తెలిసే నువ్వు అలాగే అనుకుంటావు. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలుంటే బుర్రలోంచి బయటికి తీసేయి. లేకపోతే ఏదో ఒక రోజు అవి బయటకొచ్చి నీ కూతురు బతుకుని నాశనం చేస్తాయి. ఇంతకీ ఆ తాళి కట్టించుకునేదేది? వియ్యంకుల వారింటికెళ్ళింది అత్తయ్య. ఎక్కడికి? అదే వియ్యంకుల వారింట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు కదా, ప్రసాదం ఇవ్వడానికి వెళ్ళింది. నీకేమైనా మతిపోయిందా? అది అక్కడికి వెళ్తే ఏమవుతుందో తెలుసా? దాన్ని ఎందుకు అక్కడికి పంపించావు? నేను పంపించలేదత్తయ్యా, మీ అబ్బాయి గారే పంపించారు. వాడికంటే జరిగింది తెలీదు, నీకు తెలుసు కదా. అదింకా తాళి తీయలేదు, ఏమవుతుందో అని నేను భయపడుతుంటే ఏకంగా అక్కడికే పంపిస్తావా? నీ కూతురు కాపురాన్ని నువ్వే చెడగొట్టుకుంటున్నావే. నేనేం చేశానత్తయ్యా? అసలు వైదేహిని పంపిస్తున్నట్టు కూడా నాకు తెలియదు. ముందు మీ అబ్బాయి గారే వెళ్తానన్నారు. ఇంతలో గుడి నుంచి ఫోన్ వస్తే వైదేహిని మారుతిని పంపించారు. కాసేపు అలా బయటికి వెళ్ళానో లేదో, ఇంతలో ఎంత దారుణం జరిగిపోయింది చూడు. నా కొడుకు వెళ్ళమన్నాడే అనుకో, వెళ్ళకూడదన్న జ్ఞానం దానికి ఉండక్కర్లేదు. దాని మనసులో ఏదో పెట్టుకుంది. తాళి తీయను అన్నప్పుడే దాని బుద్ధేంటో తెలుసుకోవాల్సిందే. ఎందుకత్తయ్యా, పాపం అమాయకురాల్ని ఆడిపోసుకుంటున్నారు. తన మనసులో వేరే ఆలోచనలే ఉండుంటే ఇంతవరకు మౌనంగా ఉండేది కాదు. తనకు జరిగిన అన్యాయానికి ఎప్పుడో ఎదురు తిరిగి ఉండేది. అయినా చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. వైదేహి ఎలాంటిదో మీకు తెలీదా? తాను అన్యాయం అయిపోతుందేమో గాని ఎవరికి అన్యాయం చెయ్యదు. కాబట్టి అక్కడ తనేదో చేస్తుందని, సియా కాపురం ఏమైపోతుందోనని భయపడక్కర్లేదు. అసలు సంగతి నీకు తెలీదే పిచ్చిమోహమా? దేవాన్ష్ ప్రేమించింది వైదేహిని, దాన్నే పెళ్లి చేసుకున్నా అనుకుంటున్నాడు. ఆ శోభనమేదో అయ్యేదాకా ఇది కంట పడకుండా ఉంటే తరువాత మర్చిపోతాడు అనుకుంటే ఇప్పుడు ఏకంగా వాడి దగ్గరికే వెళ్ళింది. ఇప్పుడు వాడు చూస్తే ఏమవుతుందో ఏమో. అయ్యో.
ఆగిపోయావేంటక్క పదా. నేను రాను తమ్ముడు, ఆయన లోపలుంటారు. నన్ను చూస్తే ప్రాబ్లం అవుతుంది. ఈ ప్రసాదం నువ్వే ఇచ్చొచ్చాయి. నువ్వు తిరగాల్సిన ఇల్లక్క ఇది. అడుగు పెట్టడానికి ఆలోచిస్తున్నావా? అవన్నీ ఇప్పుడు ఎందుకు తమ్ముడు? నువ్వు రావాల్సిందే అక్క. తమ్ముడు వద్దురా, నువ్వే తీసుకెళ్ళిచ్చేయి. నా పరిస్థితి అర్థం చేసుకోరా. అర్థం చేసుకోవాల్సింది నువ్వు.